సరే కల్తీ కలిసిందా లేదా దీని మీదన్నా మీరు స్టాండ్ అవుతారా? ఎందుకంటే కొంత నెయ్యిలో కొంత నెయ్యి కేవలం కొంత నెయ్యి చూపించి దాంట్లో కలపాల్సినంత కెమికల్స్ అన్నీ కలిపారు అనేది సిట్ విచారణ సంబంధించిన విషయంలో తేలిన విషయం. సరే మీరు చెప్పినట్టుగానే ఇందాక ఆశబిందు గారు చెప్పినట్టుగానే సరే కొంతసేపు ఆ పదాలు వాడటానికి కూడా ఇబ్బందిగా ఉంది. సరే కొవ్వు లేకపోతే ఏ జంతువులో సరే పక్కన పెడితే అసలు దీన్ని కూడా ఒప్పుకోరా మీ పార్టీ? కనీసం అవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మీరు అందరూ ఈరోజు పండగ చేసుకుంటారు, చూసారా జనాలు ఎలా మభ్య పెట్టారంటున్నారు. ఓకే, కొంచెంసేపు దాన్ని కూడా పక్కన పెడితే కల్తీ అనేది జరిగిందా లేదా? ఆ కొంచెం నెయ్యిలో మొత్తం కెమికల్స్ కలిపి మొత్తాన్ని మొత్తం ఒరిజినల్ నెయ్యిలా క్రియేట్ చేశారా లేదా? బోలే బాబా సంబంధించినటువంటి ఎందుకు టెండర్లు ఇచ్చారు? దీన్ని ఏమంటారు? లక్ష్మణ్ గారు. రహీం గారు నమస్తే అండి. చెప్పండి. ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా అలాగే మెగా 9 టీవీ యాజమాన్యం అండి. సరే రహీం గారు, నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే హిందువులుగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీశారో, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క వరప్రసాదాన్ని అది కల్తీ జరిగిందని చెప్పి, కొవ్వు కలిసిందని చెప్పి, అపవిత్రమైందని చెప్పి ఏదైతే ప్రచారం చేశారో దానికి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బేసరత్తుగా క్షమాపణ చెప్పి వాళ్ళ యొక్క ముక్కుని నేలకు రాయాలి. ఎందుకన్నానంటే ఏదైనా సరే ఈ రోజున సిట్ మీరు అన్నారు, సిట్ నివేదిక ఇచ్చింది, ఇది అసలు నెయ్యే కాదు, ఇందులో చాలా కెమికల్స్ కలిపి ఇది ఒక నెయ్యిగా తయారు చేశారు, ఇందులోని మరి ఎటువంటి కళేబరాలు కలవలేదు, లేదా పంది కొవ్వు కానీ జంతువుల కొవ్వు కానీ చేప కొవ్వు కానీ ఎటువంటిది కలవలేదని చెప్పి సిబిఐ ఇచ్చింది, అలాగే సిట్ కూడా ఇచ్చింది. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే ఎస్ఐటి సిట్ వారు ఏమేం చేశారంటే వాళ్ళు దొరికిపోయారు. ఇక్కడ ఎటువంటి కొవ్వు పదార్థాలు అనేవి ఈ నెయ్యిలో కలవలేదు కాబట్టి ఈ యొక్క రిపోర్ట్ అనేది బయటికి వెళ్తే మళ్ళీ టీడీపీ మళ్ళీ డిఫెన్స్ చేయాల్సి వస్తున్న పరిస్థితిలో కాబట్టి వీళ్ళు ఏం తయారు చేశారంటే పలానా రసాయనాలు, క్రెనాల్ ఆయిల్ పలానా నీళ్ళతో తయారు చేశారు దీన్ని అని చెప్పి మాట్లాడడం అని ఛార్జ్ షీట్లో పెట్టారు. ఇది నిజమా అబద్ధం అనేది కోర్టులు వీళ్ళు నిరూపించాలి, ఇంకా సిట్ అధికారులు నిరూపించాలి. ఇది నిజమే అని వాళ్ళు కోర్టులో నిరూపించాలి. ఎక్కడ తయారు చేశారు, ఈ క్రెనాల్ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, లేదా ఈ పామ్ ఆయిల్ని వీళ్ళు కలిపినటువంటి ఎసిడేట్ ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి కెమికల్స్ కానీ అసలు ఆ కెమిస్ట్ ఎవరు, ఏ కెమిస్ట్ దీన్ని తయారు చేశాడు, ఏ ఫ్యాక్టరీలో తయారు చేశారు, ఏ ఫ్యాక్టరీ ఇక్కడ సుమారు 300 పామ్ ఆయిల్ ట్యాంకర్లు కానీ, లేదా వీళ్ళు చెప్పినటువంటి క్రెనాల్ ఆయిల్ కానీ, లేదా ఎసిడిటీ కెమికల్ కానీ ఇవన్నీ కూడా సుమారు 68 లక్షల లీటర్లకు ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో అంత నెయ్యి తయారు చేయాలంటే సుమారు 300 నుంచి 400 లారీల ట్యాంకర్ల ఈ యొక్క పామ్ ఆయిల్ కానీ ఈ యొక్క క్రెనాల్ ఆయిల్ కానీ ఉత్పత్తి అయి ఉండాలి. ఇది ఏ కెమిస్ట్రీ ఎక్కడ తయారు చేశాడు, ఏ ఫ్యాక్టరీలో తయారు చేశాడు, దాని యొక్క ఫోటోలు కానీ, దాని యొక్క ఆ ఫ్యాక్టరీని గుర్తించినట్టు కానీ, ఈ యొక్క లారీలు పట్టుకొని సీజ్ చేసినట్టు కానీ ఎక్కడ కూడా సిట్ అధికారులు కానీ ఆ ఛార్జ్ షీట్లో దాఖలు చేసి చూపించాల. అంటే ఇది ఏదైతే ఈ డైరీ వీళ్ళు బోలబాబా డైరీ అంటూ ఉన్నారో ఆ బోలబాబా డైరీలో ఏమైనా తయారైతే మరి ఆ డైరీకి వెళ్ళి ఇటువంటి అవశేషాలు ఏమైనా కనబడినాయా, ఈ యొక్క కెమికల్స్ యొక్క అవశేషాలు ఏమైనా కనబడినాయా, లేదు వీళ్ళు ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ పామ్ ఆయిల్లో కలిపినటువంటి అసలు నెయ్యిలాగా వాసన రావడానికి వేసినట్టు కలిపారు అన్నారు, అటువంటివి ఏమైనా అక్కడ అడిషనల్గా ఏమైనా ఉందా అని కనుక్కొని ఈ ఛార్జ్ షీట్లో వేశారంటే అది కూడా లేదు. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా సిట్ వాళ్ళు కోర్టులో నిరూపించాల్సిన అవసరం ఉంది. ఇది నిరూపణ కాదు, ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో అది నెయ్యే కాదు, కల్తీ జరిగింది, అసలు నెయ్యే లేదు, ఇది కెమికల్తో రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అని ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో సిట్ అధికారులు పూర్తిగా కోర్టులో నిరూపించగలిగితేనే అది జరిగిందని వాస్తవం అవుతుంది. నిరూపించకపోతే ఆ కల్తీ జరిగినట్టు కూడా కాదు. సో మేమేమంటాం అంటే ఇక్కడ లక్ష్మణ్ గారు ఏదైతే ఛార్జ్ షీట్లో పొందుపరిచారో దాని మీద ఒక స్టాండ్ మీద ఉండండి. ఎందుకంటే ఒక పక్కేమో దాంట్లో ఎటువంటి కొవ్వు కలవలేదు, చూసారా ఇంతకాలం ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటూ ఓ పక్క మీరు చెప్తున్నారు, మరి ఇంకో పక్కేమో జడ్జిమెంట్ రావాలి అంటున్నారు.
మళ్ళీ దీని విషయంలో ఏదో ఒక స్టాండ్ మీద ఉంది. ఎందుకంటే సిట్ విచారణ మీరు గౌరవించి చూసారా, కలవలేదన్నారు, ఇప్పుడు తేలిందన్నప్పుడు మళ్ళీ దీంట్లో కల్తీ కలిసింది, నెయ్యిలో కావాల్సిన కొంత నెయ్యిలో ఎక్కువ కెమికల్స్ కలిపారన్నప్పుడు దీన్ని కూడా ఒప్పుకోవాలి కదా. మీరు కావాల్సినంత వరకు తీసుకొని మిగతా వాటికి మాకు సంబంధం లేదంటే ఎలా? ఒక్క విషయం సార్, రహీం గారు మేము మాకు కావాల్సినంత వరకు మేము తీసుకుంటే వాళ్ళకి కావాల్సినంత వరకు వాళ్ళు తీసుకున్నారు కదా. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి అభియోగాలు ఏంటి, ఆరోపణలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది సనాతన ధర్మానికి ఇది వచ్చిన ముప్పు, సనాతనవాదులంతా రండి, నేను ముందుండి నడిపిస్తాను, నేను ఒక సన్నాస వేషం వేస్తానని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నా నోటంటే ఎందుకు మాటలు రావట్లా? ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ సనాతనవాది? మేము ఒకటే చెప్తాం సార్, పంత కొవ్వు కలిసిందా లేదా, కలవలేదని చెప్పారు. అలాగే జంతువుల కొవ్వు కలిసిందని అన్నారు, కలవలేదని చెప్పారు. చేప కొవ్వు కలిసిందని చెప్పారు, కలవలేదని చెప్పారు. వీళ్ళు ఆరోపణ తీసుకొచ్చింది ఈ కొవ్వు పదార్థాలు కలిపి శ్రీవారి యొక్క లడ్డుని అపవిత్రం చేశారు. ఇన్ని రోజులు కూడా పంది కొవ్వు, ఆవు కొవ్వు, అలాగే చేప కొవ్వు ఇలాంటి కొవ్వు పదార్థాలతో చేసినటువంటి లడ్డు అందరికి పంచిపెట్టారు. అయోధ్యకు కూడా లక్షల్లో లడ్డూలు పంచిపెట్టారని చెప్పి అక్కడ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా కోపం రావాలి. నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా దీని మీద చర్చించుకోవాలి, నేషనల్ మీడియా కూడా దీని మీద కానీ చర్చించాలని చెప్పి ఒక రాష్ట్ర సీఎం అయినటువంటి, ఒక ప్రథమ పౌరుడు అయినటువంటి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అటువంటి పెద్ద అలిగేషన్ చేస్తే, ముందు వెనక తెలియకుండా ఒక బేస్లెస్ ఆరోపణ చేస్తే ఎందుకు చెప్పారు? ఎన్డీపీ ఇచ్చిందండి. ఎన్డీపీ కూడా నోట్లో చూడండి ఒకసారి, ఎన్ఓటి నోట్ ఏమని రాసిందంటే, మేము ఇచ్చినటువంటి ఈ రిపోర్టు అథెంటికేషన్ కాదు, ప్రామాణికం కాదు. రిపోర్టు నెయ్యి అనేది గాలి కానీ తేమ కానీ లేదా ఎటువంటి ఇది తగిలినప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్లు మారుతాయి అని చెప్పి ఆ యొక్క నోట్లో రాసి స్పష్టంగా ఉంటుంది. ఏమైంది ఆ రోజున? ఎందుకని మాట్లాడకపోయారు? మళ్ళీ ఏమంది ఇది? ఎన్డీపీలు ఏమన్నారు? మేము ఇచ్చినటువంటి రిపోర్టు ఇదే ఖచ్చితమైనది, ఎక్కడ నిరూపితం చేయడానికి ఇది కరెక్ట్ కాదు. అవసరమైతే మళ్ళీ మీరు దీన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి రిపోర్ట్ ఏదైనా మీకు ఎన్డీపీ లాంటివి ఏవైనా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల ద్వారా మళ్ళీ మీరు దాన్ని శాంపిల్ తీసుకొని మీరు టెస్ట్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అత్యధికమైనటువంటి టెక్నాలజీతో ఎప్పుడు లేని విధంగా శ్రీవారి దగ్గర ఈ యొక్క నెయ్యిని ఏదైతే వీళ్ళు కొలుస్తారో 3 గంటల 4 గంటల దాన్ని 3-4 సార్లు శాంపిల్స్ తీసుకొని దాదాపుగా 6 గంటల సేపు ఏదైతే తిని ఈ యొక్క కొలతలను కొలిసిన తర్వాత ఇది ప్యూరిటీ ఉందంతనే లోపల పంపిస్తారు. లేదు ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం లేకపోతే ఆ లారీలు వెనక్కి పంపించేస్తారు. సో వెనక వీళ్ళు ఏమన్నారు? 2024 సెప్టెంబర్ 24 తారీఖున ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఏవైతే ఆ 4 ట్యాంకర్లు మేము వెనక పంపించామని చెప్పినటువంటి ట్యాంకర్లు మళ్ళీ మేము అదే ట్యాంకర్లు మేము వినియోగించామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అంటే ఆ నామ్స్కు అనుకూలంగా లేనటువంటి ట్యాంకర్లు మీరు పంపించారు, బాగానే ఉంది. మళ్ళీ పంపించిన ట్యాంకర్లు మీరు ఎందుకు వాడారు? అంటే ఉద్దేశ ప్రకారంగా మీరు వాడి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలని, దీన్ని రాజకీయం చేయాలని, ఇదేదైతే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తే ఈయన హిందువు కాబట్టి హిందువులందరూ ఈయనకు మోకరీళ్ళు ఓట్లేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఆయన క్రిస్టియన్గా హిందువులకు దూరం చేయొచ్చని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కథ అల్లారు. ఆ కథ ఈ రోజున ఫెయిల్యూర్ అయింది, ఫ్లాప్ అయింది. కాబట్టి ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక సనాతన ధర్మం చెప్పినటువంటి సన్నాసి ఎక్కడున్నాడో తెలియదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో దాని గురించి మాట్లాడరు. ఆయన ఏమిస్తారంటే వాళ్ళ మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి ఇంకో రిపోర్టులు రావాలి, నిజాలు తెలియాలి. దీన్ని తెలిసినంత వరకు కూడా దీన్ని మీరు డిఫెన్స్ చేయండి. ఏం డిఫెన్స్ చేస్తారు? ఏమని డిఫెన్స్ చేస్తారు? నిజంగానే నెయ్యిని అథెంటిక్స్ ప్రామాణికంగా ఒక సింపుల్ లాజిక్ సార్. రహీం గారు ఒక్క నిమిషం మీరు ప్రశ్న సార్. నేను అనేది సింపుల్ లాజిక్ సార్, ఎక్కడేం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 246 284 అమౌంట్ పెట్టి నెయ్యి కొన్నారని అందరూ మాట్లాడుకున్నాం. ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చి ఎంత పెట్టి నెయ్యి కొంటా ఉన్నారు? నిజంగా అది ప్యూరిటీనా? ఆ రోజున ఏవైతే ఆ కొలతలు కొలడానికి దాని యొక్క ప్యూరిటీ క్వాలిటీని చెక్ చేయడానికి ఉన్నటువంటి యంత్రాంగాలు ఈ రోజు కూడా ఉన్నాయి కదా. ఆ రోజున ఉన్న యంత్రాంగాలు ఈ రోజు ఉన్నాయి కదా.
మరి ఆ రోజున కల్తీ జరిగితే ఈ రోజు కల్తీ జరగలేదని మేము ఎలాగ నమ్మాలి? ఈ రోజు కూడా అదే నిజంగానే కల్తీ కానీ కల్తీ అయిన నెయ్యి కానీ నెయ్యిని ఈ రోజు కూడా చెప్పలేసేస్తూ ఉన్నారని జనాలకి ఇంకా కూడా నమ్మకంగా ఇలా ఈ చేసే ప్రసారానికి ఈ రోజు కూడా అనుకుంటారు కదా. అరే నెయ్యి కానీ నెయ్యి మనం తినడం ఏంటి, ప్రసాదం మనం తినడం ఏంటి అనుకొని తప్పు ఉంది కదా. మీరు ఎందుకు ప్రసారం చేస్తూ ఉన్నారు? మీరు వచ్చిన తర్వాత ఏమైనా యంత్రాంగాలు మార్చారా? మీరు వచ్చిన తర్వాత ఏమైనా ఆ నెయ్యిని 1500కు 2000కు కొనగలిగారా? లేదు కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతకైతే కొన్నిందో మీరు అంతగా కొంటూ ఉన్నారు. ఏ యంత్రాలతో మీరైతే ఆ కొలతలు కొలిచారో ఆ యొక్క క్వాలిటీ చెకప్ కూడా ఈ రోజున అదే యంత్రాంగాలతో మీరు చేస్తూ ఉన్నారు. లక్ష్మణ్ గారు ఎలా నమ్మాలన్నాం మేము. రైట్ లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తానండి, చాలా సమయం ఉంది. లక్ష్మణ్ గారు మళ్ళీ అవకాశం ఇస్తా, చాలా సమయం తీసుకున్నారు. ఓకే మస్తాన్ గారు, ఇక్కడ ఒక విషయం అర్థం కాదు ఏంటంటే లక్ష్మణ్ గారు చెప్పినట్టు వాస్తవంగా దాని యొక్క క్వాలిటీ చెక్ చేసే యంత్రాంగాలు ఇప్పుడు చూస్తే మనకు తిరుపతికి సంబంధించిన ఆదాయం తెలుసు, ఆ లెక్కలేదని ఎన్ని లక్షల కోట్లు దానికి సంబంధించినటువంటి ఆదాయం మనకు తెలుసు, కావాల్సినంత డబ్బు ఉంది. అయినప్పటికీ కూడా ఇది బయట ప్రైవేట్ ల్యాబ్స్కి గతం నుంచి అంటే వైసీపీ కాదు మొదటి నుంచి ఎందుకు జరుగుతుంది ఈ విషయం, ఇటీవలి కాలంలో దానికి సంబంధించిన యంత్రాంగం కొన్నామన్నారు. అంతకుముందు ఇవన్నీ జరిగినప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు కొనలేదు, ఆ క్వాలిటీ చెక్ ఎందుకు పర్టికులర్ బయట చేస్తున్నారు, ఎందుకు ఈ ప్రైవేట్ టెండర్లకు సంబంధించిన విషయంలో ఇలాంటివి ఎందుకు అంత తక్కువ కొటేషన్కి ఏ విధంగా నెయ్యి వచ్చేది, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయండి మస్తాన్ గారు. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు ఒక్క మాట సార్ మాట్లాడతారు. ఇందాక బోలే బాబా అన్నారు సార్. ఆ బోలే బాబా డైరీ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 2018లో దానికి క్లీన్ చిట్ ఇచ్చి ఇది ఎలిజిబుల్ అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఆర్షా డైరీ, ఏదైతే ఆర్షా డైరీనే బోలే బాబా డైరీగా అది ఏమందంటారంటే తొండ ముదిరితో అవసరం అయినట్టుగా ఇది ఒక పేరు మార్చారు ఆర్షా డైరీ. ఆ రోజు ఇది ఇచ్చినటువంటి క్లీన్ చిట్ వీళ్ళే ఎలిజిబుల్ చేస్తారు, వీళ్ళే తీసుకొచ్చారు. వీళ్ళే ఆ యొక్క డైరీని తీసుకొచ్చి ఆ రోజున శ్రీవారికి లడ్డు ప్రసాదంలో వాళ్ళు ఇచ్చిన నెయ్యిని ఇలా వాడారు. అది బోలే బాబా అనే డైరీ ఈ రోజున